హాయ్ అండి, బాగున్నారా? మనం ఈ మధ్య ఎక్కువగా చెడు గురించే వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి లోకంలో మనుషులు రకరకాలుగా ఉంటున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఆమె అతన్ని చంపేసింది, అతను ఆమెను చంపేశాడు. ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాం కదా. కానీ నేను ఈ రోజు చూసిన సంఘటనకి ఫిదా అయిపోయానండి. అది కూడా మీకు చెప్తా. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీతో నేను చెప్పను. జస్ట్ నేను మీ ఫ్రెండ్ మాత్రమే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సరే, మీకు చెప్తానన్న విషయం గురించి మాట్లాడతా. 93 సంవత్సరాలు ఉన్న ఒక పెద్దాయన అతని భార్యను తీసుకొని గోల్డ్ షాప్ కి వచ్చాడు. ఆమెకు మంగళసూత్రం కొనియాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట. అక్కడ ఉన్న షాప్ అతను వచ్చి ఆ పెద్ద ఆయన వివరాలు అడుగుతాడు. ఇంకా ఆ పెద్ద ఆయన, మా ఆవిడికి ఎప్పుడు నుండో నేను మంగళసూత్రం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొంటానని చెప్తాడంట. సరే, నీ దగ్గర ఎంత డబ్బు ఉందని ఆ షాప్ అతను అడుగుతాడు. ఆ పెద్ద ఆయన సంచిలో నుండి చూపిస్తూ, ఇదిగో అయ్యా, మొత్తం 1120 రూపాయలు ఉంది అని అంటాడు. ఇప్పుడు బంగారం కొనే పరిస్థితే కాదు, మనకే అనిపిస్తుంది అతను చూస్తుంటే ఎంత అమాయకంగా ఉన్నాడనేసి. ఇంకా షాప్ అతను కూడా ఇంత వయసులో తన భార్యకు ఇలా ప్రేమతో కొంటున్నాడని ఫిదా అయిపోయి చెవిదిద్దులు మంగళసూత్రం ఇచ్చి 20 రూపాయలు చాలని 20 రూపాయలు తీసుకొని 1100 వెనక్కి ఇచ్చేస్తాడు. పెద్ద ఆయన్ను ఆ షాప్ అతన్ని చూస్తుంటే మంచితనం, ప్రేమ అనేది ఇంకా బతికే ఉందనిపిస్తుంది.